ఉగాది పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి కొత్త ప్రాజెక్ట్ మెగా 157 పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విక్టరీ వెంకటేష్ గారు క్లాప్ కొట్టారు. కాగా ఆయన ఈ చిత్రంలో ఒక క్యామియో రోల్ కూడా పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాలను చూసిన గ్రేట్ ఆంధ్రమూర్తి కుళ్ళిపోయినట్టున్నాడు. అందుకే పిచ్చి పిచ్చిగా ఒక ఆర్టికల్ వ్రాశాడు. ఆ ఆర్టికల్ ఏమిటో ముందుగా చదువుదాం. ఈ రోజు ఈ సినిమా లాంచింగ్ పెట్టుకున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ సినిమాను మెగా 157గా వ్యవహరిస్తున్నారు. దీంతో విశ్వంభరపై అనుమానాలు మొదలయ్యాయి. ముందుగా అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ అయిన తర్వాతే విశ్వంభర రిలీజ్ చేస్తారా అనే డౌట్స్ తెరపైకొచ్చాయి. నిజానికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అనిల్ రావిపూడి సినిమాకు ఏ నంబర్ ఇచ్చుకున్నప్పటికీ ముందుగా రిలీజ్ అయ్యేది విశ్వంభర మాత్రమే. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూలై 24 లేదా ఆగస్టు 21న విడుదల చేయాలని అనుకుంటున్నారు. విశ్వంభర రిలీజ్ అయిన 5-6 నెలల గ్యాప్లో అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్లోకి వస్తుంది. విశ్వంభర సినిమా విడుదల తేదీపై ప్రకటన వస్తే అనిల్ రావిపూడి సినిమా నంబర్ ఎంత అనేది క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు. ఇది ఆర్టికల్. బాబు గ్రేట్ ఆంధ్రమూర్తి, కన్ఫ్యూజన్ నీకే గానీ ఇక్కడ ప్రజలు ఎవరికి కూడా లేదు. ఇక్కడ విశ్వంభర రిలీజ్ డేట్పై డౌట్స్ క్రియేట్ చేసింది నువ్వే, మళ్ళీ ఆ సినిమా రిలీజ్ డేట్ను మెన్షన్ చేసింది నువ్వే. ఒకే ఆర్టికల్లో రెండు భిన్న పార్శ్వాలన్నమాట. చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి కాంబో మూవీ మెగా 157 అయినప్పుడు ఆటోమేటిక్గా విశ్వంభర మెగా 156 అవుతుంది కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? విశ్వంభరకు గతంలో నంబర్ ఎంతైనా ఇచ్చుకుని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మెగా 157 అనిల్ రావిపూడి గారి ప్రాజెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా విశ్వంభర మెగా 156 అవుతుంది, అంతే. ఈ విషయంలో సినీ అభిమానులకు అపోహలు అనుమానాలు ఎంత మాత్రం లేవు. ఇకపోతే మెగా 157 ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. చిరంజీవి గారి సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.